మన భారము ఆయన మీద వేసినప్పుడు. ఆ వాక్య భాగం కీర్తనలు 55వ కీర్తన భాగం 22వ వచన భాగం చదువుదాం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అయితే ఆదుకున్నటువంటి ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వకుండా కాపాడుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. కొట్టండి సంతోషంగా. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. నీ భారం ఆయన మీదే మోపాలి. ఈ రోజున ఉద్యోగ భారం, సమస్యల భారం, అప్పులనే భారం, భర్త మారట్లేదనే భారం, పిల్లలు ఇంకెప్పుడు బాగుపడతారనే భారం, కొంతమందికి ఆర్థిక సమస్యలు ఒక భారంగా, రకరకాల భారాలతో ఎన్నో కుటుంబాలు కొనసాగుతున్నాయి. పేరుకు దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరంలో ప్రవేశించామన్న మాట వాస్తవమే, 2025లో అడుగు పెట్టామన్న మాట వాస్తవమే. కానీ భారములతోనే మరలా కొనసాగిస్తున్నాం. మన భారాలు మన మీదనే మోసుకుంటూ బయలుదేరుతున్నాం. ఒక తల్లి బస్సు ఎక్కినప్పుడు కూరగాయల గంప నెత్తి మీద పెట్టుకొని ఉందంట. కండక్టర్ వచ్చి, ఏమమ్మా నువ్వు పిచ్చిదానివా మంచిదానివా, బస్సు ఎక్కి కూడా ఇంకా కూరగాయల గంప నెత్తి మీద పెట్టుకున్నావుట. అయ్యా కండక్టర్ గారు, మీరు ఇంత మాట అన్నారు, ఈ బస్సు ఇంతమందిని మోస్తుంది, నన్ను కూడా మోస్తుంది, నా గంపను కూడా మోస్తుందా అని అడిగిందట. చూసారండి ఎంత అమాయకత్వం. అప్పుడు కండక్టర్ అన్న, నువ్వు నిజంగా పిచ్చిదానివే, బస్సు ఇంతమంది బరువును మోసినప్పుడు నీ గంప మోయడం పెద్ద లెక్కన? తప్పకుండా బస్సు మనుషుల బరువును మోసినప్పుడు మనుషులు ఎత్తుకున్న భారాలు కూడా ఏమండి బస్సు మోయగలుగుతుంది కదండి. యేసు ప్రభు గురించి కూడా బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు మన పాప భారాన్ని తన మీద వేసుకొని మోయగలిగాడు. పాప భారాన్ని మోయగలిగిన వాడు నీ సమస్యల భారం మోయలేడా? నీ అప్పుల భారం మోయలేడా? నీ కుటుంబ భారం మోయలేడా? నీ పిల్లల భారం మోయలేడా? కనుక నీ భారము ఆయన మీద నువ్వు మోపాలి. నువ్వు ఎత్తుకున్నంత కాలం ఆ సమస్యలు తొలగిపోవు. నువ్వు భరించినంత కాలం నీ మైండ్లో నెమ్మది దొరకదు. కనుక ప్రతి వారు కూడా ఈ రోజున నేర్చుకోవలసిన సత్యం, మన భారం యెహోవా మీద మోపుదము. ఆయనే మనని ఆదుకుంటాడు. ఇంకెంతకాలం మన భారాన్ని మనం మోస్తాం?